కోస్తాంధ్ర తీరాన్ని మరో తుపాను భయపెడుతోంది. ఇప్పటికే కయాంత్ తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి నెల్లూరు జిల్లాల మధ్య తుపాను తీరం దాటనుందనే అంచనాలతో సహాయక పునరావాస చర్యలు వేగవంతమయ్యాయి. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కయాంత్ కదులుతోంది. రేపు లేదా ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను హెచ్చరికలతో విశాఖ విమానాశ్రయ అధికారులు విపత్తు నిర్వహణ కోసం రూపొందించిన ప్రణాళికను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కయాంత్ తుపాను నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తుపాను విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్యంగా ఉంది. ఈ ప్రభావంతో గురువారం నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, వెళ్లిన వారు వెంటనే వెనక్కి రావాలని సూచించింది. రాష్ట్రంలోని నౌకాశ్రయాల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తీరం ఎక్కడ దాటుతున్నది అనేది కూడా ఇప్పటి వరకు మేము ఇంకా చెప్పలేదు. దాని తాలూకా డైరెక్షన్ మాత్రం వెస్ట్ సౌత్ వెస్ట్లీ డైరెక్షన్లో దాని మూమెంట్ ఉన్నది అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం తుఫాన్గా ఉంది. ఇది ప్రస్తుతం ఇది బలపడుతుందా బలహీనపడుతుందా అనేది కూడా ఏమీ ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా చెప్పలేదు. 28వ తేదీ నుండి వర్షం మేఘావృతమై అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28 సాయంత్రం నుండి గాలుల తీవ్రత ఉంది. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఆల్రెడీ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కయాంత్ తుపాను హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దమైంది. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 11 తీర ప్రాంత మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత మండలాల అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు. ఫిషర్మెన్ కి అలర్ట్ పంపించడం జరిగింది. చాలా మంది ఫిషర్మెన్ మాట్లాడారు. ఇంకా చాలా మంది దూరంలో ఉన్నారు. అక్కడ పారాదీప్ దగ్గరలో ఉంది. అక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ ల్యాండ్ అవుతామని చెప్తున్నారు. అది కూడా పరిస్థితి బట్టి అవసరం ఉంటే అక్కడ కూడా మాట్లాడి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెస్క్యూ అండ్ బోట్ టీమ్స్ అనేవి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్ గతంలో కూడా ఇచ్చామండి. 1800-425-00001. ఇది జిల్లా స్థాయి టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఇక్కడ ఉన్న అన్ని సమాచారం మన దగ్గర ఉంటుంది. ఎప్పటికెప్పుడు మన ప్రజలకి తెలియజేస్తాము. ఆర్డీఓ, తహసీల్దార్ అలాగే మండల స్థాయి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి. సో ఎప్పటికెప్పుడు మనం ఇప్పటి నుంచి మానిటరింగ్ చేస్తున్నాము. విజయనగరం కలెక్టర్ వివేక్ యాదవ్ జిల్లాలోని అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 26 మత్స్యకార గ్రామాల ప్రజలను సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటూ ఆదేశించారు. తీర ప్రాంతంలోని మండల కేంద్రాల్లో ఆర్డీఓలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ సైక్లోన్ క్యాంట్ అనేది ఒక అలర్ట్ అనేది మనకి ఐఎండీ ద్వారా వచ్చింది. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అలర్ట్ రావడం జరిగింది. సో ఆల్ ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్ మండల్ లెవెల్ టీమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మండల్లో ఆర్డీఓ లెవెల్లో అలాగే కలెక్టరేట్ లెవెల్లో ఒక కంట్రోల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తీర ప్రాంతంలో కొద్దిగా స్ట్రాంగ్ గాలి వచ్చే అవకాశం ఉంది. సో ఆ టైంకి ప్రజలు వాళ్ళ ఇంట్లో ఉండాలని కూడా కోరుతున్నాను. తుపాను హెచ్చరికలతో విశాఖ విమానాశ్రయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. యారాడ కొండపై ఉన్న సమాచారం కేంద్రంలో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.